హలో గైస్, వెల్కమ్ టు డ్రాయింగ్ గేమ్ 0077. ఈరోజు అయితే మనమైతే జియో థెఫ్ట్ వార్స్ ఆడుతున్నాం. లెట్స్ గెట్ ఇంటు ద గేమ్. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకైతే ఇలా డ్యాన్స్ వేస్తున్నారు. ఇక్కడ మనం చాలాసార్లు చేసాం, సో స్పీడ్ రన్ చేసేద్దాం. కాస్త అప్డేట్ అయింది, ఆడి చాలా రోజులైంది. ఓకే, జియో థెఫ్ట్ వార్స్ లెట్స్ ఎంతసేపు ఆడి చాలా రోజులైంది. కాస్త ఇది ఇంట్రోనా? ఇంతకుముందు ఉండేది కాదు. ఇంతకుముందు బాత్రూంలో లేచేవాళ్ళం బ్రో. చిచ్చే బాత్రూమ్ కాదు, బెడ్రూమ్లో లేచేవాళ్ళం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైంది? చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రైన్. ఓకే, హౌడు అని వచ్చినాయి. ఓకే, లెట్స్ స్పీడ్ రన్. ఈ కార్ నాకు నచ్చలేదు. గ్యారేజ్లో ఏం లేదు. ఇంకా డూబర్ ఉందా? డూబర్ బైక్. ఎస్, బైక్ అయితే వచ్చిందనమాట. ఎక్కేసి అయితే స్పీడ్ రన్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. పోలీస్ స్టేషన్ కిరిల్తో మాట్లాడాలి. తర్వాత కార్ తెమ్మంటాడు, తేవాలి. రేస్ తర్వాత 3 కలెక్ట్ చేయాలి. తర్వాత 3000 ఇవ్వాలి. తర్వాత ఇంకా వాళ్ళతో ఫైట్ చేయమంటాడు, ఫైట్ చేయాలి. నెక్స్ట్ అయితే మళ్ళీ ట్యాక్సీ 3 ఎక్కించుకోవాలి. అండ్ ఫైనల్లీ అయితే ఆడొచ్చేస్తాడు. ఓకే, ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ స్టెప్ అయితే చేసేయాలి. అండ్ ఇదేంటిది, ఎక్కడ పార్క్ చేద్దాం? సరే, ఇక్కడ పార్క్ చేసేద్దాం. వదిలే ఈ చెట్టు ఉంది. ఓకే, ఎక్కడైతే సరిపోద్ది, పద. ఓకే, లెట్స్ గో. ఇది స్పీడ్ రన్. గ్యాడ్జెట్ అయితే ఆ రూమ్లోనే ఉంటుంది. లెట్స్ గో. పైకి. ఈ స్టోరీ అంతా నాకు తెలుసు. స్కిప్. ఓకే, పద. వెళ్ళిపోదు. ఫాస్ట్గా. వెయిట్, నాకు తెలుసు, మరి మీకు తెలియదు కదా. ఏమో, మీకు తెలిసినా కొంతమంది తెలియవచ్చు. అందుకే ఇప్పుడైతే ఆ స్టోరీ చెప్తున్నా. రే, ఎంత రోజులైంది ఏంట్రా? నీకు ఇప్పుడు గుర్తుకొచ్చాను. నేను వచ్చా ఇప్పుడు నేను జైలుకి ఎలా వచ్చాను. అప్పుడు నేను కిరిల్ గడు అయితే బ్యాంక్ నుంచి పారిపోతూ ఉన్నాం. అప్పుడు డబ్బులు కింద పడిపోతున్నాయి, ఆయన పట్టుకోవద్దు. అప్పుడే ఒక వేస్ట్ గడు మా టైర్లు తీసుకుని అమ్మేస్తున్నాడు. అప్పుడే ఒక ట్యాక్సీతో ఆడు వెళ్ళిపోయాడు. ఇంకా మాకు అప్పుడు ఏం చేయాలో తెలియకపోయింది. వెనకాల నుంచి పోలీసులు వచ్చేస్తున్నారు. అప్పుడే పక్కన ఒక బకరా ఎల్లో బైక్ వేసుకొని వస్తున్నాడు. ఆడి బైక్లో ఎక్కేసి మేము చల్చలో అని పాడుకో వెళ్ళిపోయాం. ఆడు ఏడుస్తున్నాడు. అప్పుడు వెనకాల నుంచి పోలీసులు అందరూ మమ్మల్ని చేస్తున్నారు. అప్పుడు నేనేమో ర్యాంప్ ఎక్కించాను. కిరిల్ గాడేమో ఆ హెలికాప్టర్ పట్టేసుకొని చేశాడు. నేనేమో కింద బైక్ మీదే ఉన్నాను. అప్పుడు కిరిల్ గడు వెళ్ళిపోయాడు, కానీ నేను మాత్రం ఇంకా బైక్ మీదే ఉన్నాను. అప్పుడు అలా కింద పడిపోయాను. అప్పుడు పోలీసులు వచ్చేసారు. అప్పుడు నన్ను పట్టేసుకున్నారు. ఇంకప్పుడు అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. తెలియక అక్కడ ముందర ఎవడో అరటి పండు తొక్కేసేది, దాని మీద పడిపోయిండ్రే. ప్లీజ్ రా, నన్ను కాపాడరా ప్లీజ్. డోంట్ వరీ, నేనున్నది కాపాడడానికి. సో మన మిషన్ స్టార్ట్ అయిందనమాట గాయస్. ఇప్పుడైతే రిజ్యూమ్ చేద్దాం. ఓకే, నేను కాపాడుతాను జాక్, నన్ను నమ్ము. పద. ఉత్సాహో ఫాస్ట్గా వెళ్ళాలి. కిరిల్ గారి దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. ఆడే నమ్మక ద్రోహం చేశాడు మన జాక్ గడికి. పదండి రే, కిరిల్ వస్తున్నాను రా. ఓకే, మనమైతే వచ్చేసాం అనమాట పోలీస్ స్టేషన్ నుంచి. ఇప్పుడు వీటితో మాట్లాడాలి. పోలీస్ స్టేషన్ వెనకాల కారు ఉంటుంది అంటాడు, దాన్ని తేవాలంటాడు. సర్లే, తెలుసులే. బైక్ ఎక్కడ ఉందిలే. ఓకే, పదండి బ్రో. ఒకసారి పుంజన్న బీజియం ఇంకోసారి. దిగకండి చచ్చిపోతారు, దిగిరంటే.
धूम 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 मचा ले धूम मचा ले ఓకే, వచ్చేసాం అనమాట. బైక్ అయితే దీంతో మనకు అవసరం లేదు, ఇక్కడ పెట్టేసి కార్ తీసుకోవచ్చు. అయినా ఇందాక ఉండదు ఈ కారు, ఇందాక ఎలాగో వచ్చినా ఉండదు, ఎందుకంటే ఈజీ అయిపోద్దని. మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి ఆడు చెప్తాడని తెలుసు, మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి రావాలి పెద్ద ప్రాసెస్ కావాలనే పెట్టాడు. ఈ డీటీడబ్ల్యూ అంటే డ్యూటీ థెఫ్ట్ వాల్స్ అంటే తెలియని వాళ్ళ కోసం. ఓకే, ఇప్పుడు మళ్ళీ రాజన్న బీజిఎం వేయొద్దు, ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు వేసాం, వద్దులే. అయినా ఎంతసేపు ఇలానే అలా అంటే ఆ కిరణ్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం, రాత్రి అయిపోతుంది. అయినా పర్లేదులే, రాత్రులు గేమ్స్ అంటే నాకు బాగా ఇష్టం అంటే మరీ అంత కాదు, ఏదో అంతంత అంటే రియల్ టైం కాదు, గేమ్లో టైం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆడు రేస్ పెట్టమంటాడు, ఫాస్ట్గా రేస్ అయిపోవాలి. ఇప్పుడు రేస్ క్లిప్ అంతా చూపించాలి అంటే మీకు చాలాసేపు పడుతుంది, కాబట్టి ట్రిమ్ చేసేస్తాను. ఓకే, ట్రిమ్ చేద్దాం అనుకున్నా కానీ చేద్దాం అనుకున్నా. సరే, ట్రిమ్ కానీ ఫాస్ట్ కానీ చేస్తాడు వచ్చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆ 3 హ్యాకింగ్ డివైస్ కనిపెట్టాలా? ఈడే కనిపెట్టుకోవచ్చు కదా, అయినా నన్ను ఎందుకు పంపిస్తున్నాడు? ఆడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, ఒకరికి చెప్తే 10 మంది చేస్తారు, అలాంటప్పుడు నన్ను ఎందుకు పంపిస్తాడు? ఏందో ఈ డీటీడబ్ల్యూ గడికి బుర్ర లేకుండా పోతుంది. ఫస్ట్ అయితే అక్కడ పోలీస్ స్టేషన్లో ఒక హ్యాకింగ్ డివైస్ ఉంటుంది, అది తీసుకోవాలి. తర్వాత మళ్ళీ మన ఇంటి పక్కన ఇంకో ఆరెంజ్ కలర్ ఇల్లు ఉంటుంది, అక్కడ ఇంకోటి మన పక్కన ఒక వేరే సిటీ ఉంటుంది, అక్కడ ఇదిగోండి ఇది. ఓకే, యాక్చువల్లీ మనది ఐలాండ్, మన సిటీ కాదు కానీ ఐలాండ్ మనది. ఓకే ఓకే ఓ షిట్, సారీ గైస్, కింద బలి పడింది. సారీ, బెల్ అనుకున్నా కానీ అది వైర్. అప్పుడు ఎంతసేపు అయి ఉంటుంది, నేను ఫ్రీజ్ అయిపోయి 5, 6, 7, 8 సెకండ్స్ ఫ్రీజ్ అయిపోయాను నేను, కింద బల్లి ఉంది అని. కంప్యూటర్ ఆడుతున్నాను, కింద టేబుల్ కింద ఏదో కదిలింది, మెల్లగా కింద చూసాను గైస్. కింద చూస్తేనేమో బల్లి, అది బల్లేనే అని టచ్ చేశాను, టచ్ చేస్తే అది పారిపోయింది. నిజంగానే బల్లేదే. మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో బల్లి. ఓకే, బల్లి కాదు అది. సరే, పోయినట్టు ఉందిలే. ఓకే, మనం గేమ్లోకి వెళ్ళిపోతే షిట్. నేను కిరిల్ గారి దగ్గరికి వచ్చేస్తున్నాను చూడండి, అలవాట్ల పొరపాటు చెప్తూ మన ఇంటికైతే వెళ్ళలే, అంటే ఇంటి పక్కన వేరే ఇల్లు ఉంటుంది కదా. పాపం బ్రో, డ్యాన్స్ బాగా వేస్తాడు. ఓకే, రేపు పోలీస్ బ్రోస్ వచ్చారు, ఇది మన ఇల్లు కాదు ఇది. సో రిటర్న్ తీసుకోవాలి. ఓకే, నేను మర్చిపోయానా లేకపోతే హుష్ నాతో మరి ఎందుకు అడ్డంగా వస్తారు, రెచ్చిపోతారు అందుకే. సరే, కార్ ఎక్కడ పార్క్ చేసేద్దాం? అదే ఇల్లు, మన ఇల్లు కాదు, అది హ్యాకింగ్ డివైస్ ఉండే ఇల్లు. ఓకే, ఓకే, ఇక్కడే హ్యాకింగ్ డివైస్ ఉంది. ఇలా తీసుకొని స్పీడ్గా వెళ్ళాలి, ఎందుకంటే పోలీసులు మన కోసం వెతుకుతున్నారు. సైకిల్ మీద వెళ్ళిపోవచ్చు, ఇంతకుముందు సైకిల్ తొక్కుదాన్ని, అది చాలా ఫన్నీగా ఉండేది సైకిల్ తొక్కేటప్పుడు. సైకిల్కి బూస్ట్ ఇవ్వకపోతే హార్లిక్సే ఉంటాయి, డబ్బులు లేవా మీకు? సర్లే, డీటీడబ్ల్యూడు సైకిల్కి కూడా బూస్ట్ పెడితే కొంతమందికి మెకానిక్స్ ఇంజనీర్స్కి ఐడియా వస్తుంది, సైకిల్కి కూడా బూస్ట్ ఇద్దామా అని. కానీ ఎవడైనా వెనకాల కారు వచ్చిందనుకో, వీడు బూస్ట్ చేస్తాడు, ఆడు ముందరికి వెళ్ళడం కాకుండా ఆడు ముందరికి వెళ్ళడు, బూస్ట్ ఇచ్చినప్పుడు ఆడు ముందరికి వెళ్తాడు, స్పీడ్గా వెళ్తాడు. మళ్ళీ వెనకాల ఉన్నాడు డైరెక్ట్ పైకి వెళ్తాడు. ఎంత స్పీడ్గా పైకి వెళ్తాడంటే యముడు మొత్తం సాతాను అందరూ ఆడి దగ్గర ఉంటారు. అప్పుడు
నేనేం చెప్పాను నాకే అర్థం కాలేదు. ఇక్కడ బల్లు ఉంది, డైవర్ట్ చేసుకోవడానికి ఏదేదో వాగేస్తున్నాను నేను. ఈ బల్లి ఆగా పట్టుకుతాను అది. యా ఓకే, ఈ బల్లిని గ్లాస్లో బంధించేసా. ఇంకోసారి నా దగ్గరికి వస్తే కనబడు. ఎవరు ఫ్రెండ్స్ ఎవరైనా ఏం కదలే. ఓకే, మనమైతే ఇదిగో ఈ సిటీ ఈ ఐలాండ్లోనే ఉంటుంది. మనం ఓషన్లో ఉన్నామా రివర్లో ఉన్నామా? ఇది సేమ్ గోదావరి బ్రిడ్జ్లోనే ఉంది. ఓకే, పైకి ఎక్కేద్దాం. ఓకే, దిగద్దాం. యా, ఇక్కడ అక్కడ ఉండాలి. యా, అమ్మ ఫైనల్ అయితే దొరికింది. ఎంతసేపు ఎత్తుకొని దీనికోసం. నా కార్ అక్కడ పార్క్ చేశాను. సరే జీప్, మళ్ళీ అది నాది కూడా కాదు, ఎవరిదో దొబ్బుకొచ్చాం. ఓకే, ఇక్కడ అంటే కరెక్ట్ ఎక్కడ ఉంది నా జీప్. ఓకే, మైక్ అయితే సరిగ్గా లేదు. యా, ఇప్పుడు పదండి వెళ్దాం. పద లెట్స్ గో. యాక్చువల్లీ ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద నుంచి అలా షిట్, సర్లే మనం మూసుకొని బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళకుండా ఇలా పక్క నుంచి వెళ్తే ఇలాగే ఉంటుంది. సరే, పైకి అక్కడ అంత పనేం కాదు, కష్టం కూడా కాదు, సింపుల్గా ఎలా అంటే అలా పైకి ఎక్కవచ్చు. ఇప్పుడు అలా వెళ్దాం. బ్రిడ్జ్ ముందరే ఉంది. కిరణ్ గారి దగ్గరికి వెళ్ళాలి. ధూమ్ జూమ్ మాయా జంతర్ మంతర్ కాలికలంతా చూ. యా ఓకే, వచ్చాం. కిరిల్ 3000 తేవాలా? నువ్వే నాకు 500 ఇచ్చావు. ఇప్పుడు 800 ఉన్నాయి నా దగ్గర. 3000 ఎక్కడి నుంచి సంపాదించాలి? ఈ కారు నమ్మేమంటావా? వద్దులే పాపం, వేస్ట్. పాపం కారు ఓనర్ కూడా ముక్కడే ఉన్నాడు. వెళ్ళి బ్యాంక్లోంచి డబ్బులు తీసుకోవచ్చు గైస్. మనం మళ్ళీ డబ్బులన్నీ సంపాదించలేం. నా నచ్చ లెట్స్ బ్యాంక్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఓకే, యా ఓకే, యా అది రావట్లేదు. ఓ కాదు, యా జంపింగ్ వద్దు. ఒకసారి ఇప్పుడు ఓకే, అయితే కాస్త ఇంకా ఓకే, పైకి ఎక్కి చూద్దాం. డబ్బులు ఉన్నాయి, ఆ బస్తాలు కూడా వచ్చేస్తాయి మన దగ్గరికి. యా తీసుకో. రావట్లేదు. యా స్లో మోడ్ ఉంది కదా, మర్చిపోయాను. ఓకే, స్లో మోడ్తో తీసుకో. ఓకే, యా అండ్ అక్కడ కూడా ఇంకోటి ఉంది అక్కడ. యా తీసుకోవచ్చు. యా ఓకే, 21. యా మళ్ళీ స్లో మోడ్ ఇక్కడ ఏమైనా ఉందా? యా అక్కడ ఉంది. అక్కడ క్లిక్ అవ్వట్లేదు ఇట్లా. మనీ బ్యాగ్లు ఉన్నాయి. మనీ బ్యాగ్లు లేవు. నేను పర్లేదు, ఫస్ట్ డబ్బులు కలెక్ట్ చేద్దాం. ఇంకా ఉన్నాయి. ఓకే, నేను ఏమన్నా పార్లర్ యూనివర్స్లో ఉన్నానా? ఇటు ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ మనీ బ్యాగ్స్ ఉన్నాయి. చూడండి, మనీ బ్యాగ్స్ ఉన్నాయి. ఇట్లేవు గ్లిచ్చా లేకపోతే ఏమైనా ప్రాంకా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సర్లే వెళ్ళిపోవచ్చు. బాబోయ్, మోట్లు ఏంటో నాకు అసలు. జీపీది సర్లే. ఇంకా బుగట్టి. ఓకే, బుగట్టి వచ్చేసింది. లెట్స్ ఎక్కేసి ఇంటికి వెళ్దామా, లేకపోతే అయినా 3000 నేను ఇట్లా వెళ్ళదేస్తాం. ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, లెట్స్ గో. రూట్ ఇదేనా?
రూట్ ఇది కాదనుకుంటున్నా. ముందరికి ఓ షట్, ఈ ఫుట్పాత్ ఎక్కడమే పెద్ద కష్టం. నాకైతే నచ్చదు. పైకి వెయిట్, మళ్ళీ నాకు హెలికాప్టర్ ఏమైనా ఉంటే బాగుండు బ్రో. కానీ హెలికాప్టర్ ఫ్రీగా యాడ్తో రాదు, డబ్బులు కట్టాలి. ఇప్పుడు వీటికి 3,000 ఇవ్వడమే పెద్ద ఎక్కువ అంటే మళ్ళీ డబ్బులు. సరే వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి. వెయిట్, మన ఇల్లు దారి మర్చిపోయాను. ఇటనా? యా ఇటేనా అనుకుంటా. యా ఎల్లో ఇల్లు ఉందంటే ఎస్ ఇటే. వెయిట్, నాకు ఇప్పుడు ఒకటి ఆలోచించింది. పొద్దున్న అవ్వాలంటే వెళ్ళి పడుకోవాల్సిన అవసరమే లేదు కదా. చీట్ కోడ్స్లో డే అని కొడితే సరిపోతుంది కదా, సింపుల్. దీనికి ఇంతవరకు వచ్చాను. ఇదేదో అక్కడ గుర్తుకొచ్చినా బాగుండేది. ఓకే, లెట్స్ 3,000 మనకు కావాలి. వెయిట్, ఇది ఈ హౌస్లో. వెయిట్, ఇదేనా? ఓ సారీ, ఇది కాదు. టౌన్ హాల్లో ఉంటుంది అనమాట మనీ. టౌన్ హాల్లో మనీ ఉంటుంది. అండ్ అక్కడ ఎంత ఉంటుంది? ఒక 9600 అలా ఉంటుందా? అంతే. ఓకే, లెట్స్ గో. ఓకే, యా ఇదే టౌన్ హాల్. లోపలికి వెళ్దాం. ఎంత పెద్ద డోర్స్ ఉన్నాయండి. అది చెప్పాను, ఇక్కడ మనీ ఉంటుంది. అండ్ యా ఇది, అండ్ ఇగో ఇది. ఓకే, లెట్స్ గో. ఇంకా ఏమైనా డబ్బులు? వెయిట్, ఎప్పుడు ఇది వచ్చింది. ఏంటి ఇక్కడ మనీ లేదు కదా. మనీ లేదు. ఇక్కడేమైనా ఉందా? వెయిట్, ఇక్కడ ఏం లేదు. లేకపోతే డోర్. ఓకే, డోర్ అనుకుంటా. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఒకసారి నిజంగా డోర్ వస్తుందా? ఓకే రావట్లేదు ఎందుకు? ఇప్పుడు డోరే అనుకుంటలే. పక్కన ఉంటారు, వీళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి. టోటల్ మనకి 1102 అంటే 1102 అయితే వచ్చినాయి అనమాట. మన కార్ ఎక్కడ కాదు పెట్టాను. మన కార్ ఇది. యాక్చువల్లీ మన కార్ ఎక్కడ ఉంది? మన కార్ ఎక్కడ? దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. మా కార్ ఎక్కడరా? అరే తీసుకుంటారా? దొంగలుంటే అప్డేట్ ఏమైనా వచ్చిందా బ్రో? నా కార్ ఎక్కడైనా చూసావా? మిస్టర్ రాజేషా? మిస్టర్ రాజేష్ ఏమవుతున్నారు? ఇదేంటిది? ఇదేంటిది? దీని పేరు హాట్ డాగ్ లేకపోతే బక్వెట్సా ఇది అంటారు. నా కార్ ఎక్కడే కదరా. నేను అక్కడ పెట్టాను. వీలైతే అక్కడ పార్కింగ్ దగ్గర ఆగిపోలే. నీళ్ళల్లో ఎవడరా పెట్టింది? దొంగలు వచ్చారు బ్రో. DTWకి ఎలాగైనా కంప్లీట్ చేయాలి. చెయ్యి. రావట్లేదేంటి బ్రో? రావట్లేదు బ్రో. బూస్ట్ నెట్రు రాదా? ఇంకా ఈ రోజుకి రాదేమో. 1 hour later. ఓకే బ్రో, ఆ కార్ అక్కడే ఇరుక్కుపోయింది. మళ్ళీ రీలోడ్ చేద్దామంటే ఇప్పుడేమో ఓపెన్ అవ్వట్లేదు. చూడండి, ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను అయినా ఓపెన్ అవ్వట్లేదు బ్రో. క్లిక్ చేస్తున్నావు బ్రో, కాల్తో చూడండి. ఇప్పుడు ఎంత క్లిక్ చేస్తున్నా అవ్వట్లేదు. ఎంత క్లిక్ చేస్తున్నానంటే ఆటో క్లిక్కర్ అయినా అంత కాదు, మామూలుగా క్లిక్ చేస్తున్నాను అయినా ఓపెన్ అవ్వట్లేదు ఇది. ఇంకా ఈ సింగిల్ ప్లేయర్ అయినట్టే. ఇంకా మనం మల్టీప్లేయర్ ఆడుకోవచ్చులే. మల్టీప్లేయర్ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, డైనోస్ రెబల్ ప్రవాసి నిగ్రహం పెట్టుకున్నాను అనమాట. అండ్ యా పార్కోర్ ప్లే గ్రౌండ్ ఆడదామా? ఫస్ట్ జాక్ స్ట్రీట్ ఆడదామా? పార్కోర్ ప్లే గ్రౌండ్. ఫైండింగ్ మ్యాచ్. యా యూ కెన్ ఫైండ్ మీ అంతే బ్రో. ఓకే వచ్చిందనమాట. లెట్స్ గో. ఓ షట్ వచ్చాడు. షట్
ఆడి చాలా రోజులైంది కదా, అందుకే కాస్త నాకు నీ మీద నమ్మకం లేదురా. ఎలా ఆడాలో అర్థం కావట్లేదు అనమాట. అర్థం అవుతుంది కానీ జస్ట్ స్మూత్ సెన్సిటివిటీ అంతే. కొట్టండి, కొట్టు కొట్టు కొట్టు, హెడ్ షాట్ రివెంజ్. ఈడ నన్ను కొట్టడు. వెనకాల నుంచి ఎక్కడ వేస్తాడు, ఈయన ఇంకోటి వేస్తాడు, ఆడిని ఇంకోటి వేస్తాడు. బాగుందయ్యా. జూమ్ పెట్టి కొడుతున్నా. అందరు ఎక్కడే ఉన్నారు. గ్రనేడ్ వేస్తే సరిపోద్ది. గన్ మార్చుకోవడానికి ఉండదా ఇందులో? షూట్ 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 షూట్. బ్యాట్ ఇచ్చి కొడుతున్నాడు వాడు. బ్యాట్కి ఇంత పవరా? ఎస్, లెట్స్ గో. ఓకే, ఇప్పుడు ఆగరా 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 రే, యూ బ్లూ షర్ట్ గాయ్, స్టాప్ యువర్ మదర్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? నేను వెనకాల ఉన్నాను అని కూడా తెలియదు పాపం వాడికి. ఓకే, లెట్స్ జూమ్ ఇన్ అండ్ షూట్ 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 షూట్. ఓ మై గుడ్. ఓకే, లైక్ షూట్ 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 షూట్. ఓ ఇద్దరు ఫ్రెండ్స్. ఓ ఇద్దరు ఫ్రెండ్స్ పాపం చంపిస్తాను నేను. దట్స్ సో ఆడ్, దట్స్ సో సస్, దట్స్ సో ప్లీషియస్. ఓకే, let's go, let's go, let's go, let's go, 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 go. Wait, రే నాకు ఇంకా బోర్ కొట్టేసింది బ్రో. ఎక్కడ ఉన్నామ్మా? 6th place. వా నవ్వా. నేను 4 kills కొట్టాను. ఫస్ట్ ప్లేస్లో 9 kills కొట్టాడు. వా 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 వా. చే, ఇదేం తొక్కలో గేమ్ రా, మొత్తం లాగ్. కానీ బీజిఎంఐ, పబ్జి, ఫ్రీ ఫైర్ లానే కాస్త అవి 3D అయితే ఇది 2D. బాగానే ఉంది బ్రో, బాగానే ఉంది. అవి 12D అయితే ఇవి 3D. ఇది 3D, అది 12D. యా, మొత్తం కంటైనర్స్ ఉన్నాయి. మేజ్లో ఉంది. ఎక్కడ బ్రో ఎల్లో నాకు కనిపించట్లేదు. గన్ సౌండ్స్ అయితే వినిపిస్తాయి కానీ ఏం కనిపించదు. ఓ ఎక్కడ ఉన్నారు? గ్రెనేడ్ వేసేవచ్చు కానీ ఒకసారికి అందరూ నాకు ఇల్రా అది చంపేసానులే. నాకు ఇల్లు దొబ్బేసి రే, ఇప్పుడే కదరా దిగాడు, అలా ఎలా చంపేస్తారా? బ్లూ షర్ట్ కానీ చంపుతావా? మళ్ళీ వైట్ కూడా ఆడిని చంపేస్తాడు. నాకు ఇల్లురా అయ్యి. నేను ఫుల్ డ్యామేజ్ చేస్తే లాస్ట్ బుల్లెట్ కొట్టేసి నాదిరా ఈ కిల్లు అంటున్నా. నన్ను బా ఏం వాడకమయ్యా బ్రో. నాకు ఇంకా ఆడాలని లేదు. పిస్టల్తో వద్దులే, ఇంకా అంతనూ మేనేజ్ చేద్దాం. ఇది కాదు. ఓకే, యా, ఒకసారి ఎక్కడైనా గన్స్ కొనుక్కోవడానికి ఏమైనా ఉంటుందా సెట్టింగ్స్? లైక్ ఎక్కడైనా ఓకే, లైక్ ఆప్షన్ ఎక్కడా కనిపించట్లేదు అనమాట. ఈ వైట్ గ్రీన్ అయితే అక్కడ బ్లూ గ్రీన్, సారీ అది బ్లూ కాదు, బ్లూ బ్లాక్, బిట్ కన్ఫ్యూజింగ్. ఓ షిట్, ఈడనా హైయెస్ట్ ఉన్నది ఎవడు? డ్యూల్ 134 100. ఆప్షన్ ఎక్కడా లేదా గన్స్ కొనుక్కోవడానికి. తొక్కలో AK-47 ఇచ్చాడు. అంటే AK-47 మంచిగాని కాదు అన్న ఉద్దేశం కాదు. AK-47 మంచిగానే కానీ మిగతా గన్స్ కన్నా మంచిగాని కాదు యాక్చువల్లీ. రే ఆగరా రే, ఉత్సాహం అని పోతున్నావు బ్రో. రే అంత పరిగెట్టి ఇన్ని కొట్టేసావు. ఓకే, నేను కూడా ఇన్ని కొట్టేసాను. షిట్ మ్యాన్, ఈ గన కూడా తీసుకోవడానికి రావట్లేదు. ఈ వైట్ కలర్ మధ్య వచ్చి ఫక్ రే, ఎవడ్రా వీరత్తా? ఇప్పుడే కదరా చంపాను, ఇప్పుడే కదరా. అరే డ్యాన్స్ వేస్తున్నాడు ఈ సీరియస్ సిచ్యువేషన్లో. P90 తీసుకోవడానికి వస్తుందా రాదా? నన్ను చంపుతాడా? ఏమంటున్నాడంటే ఇది నిన్నే చంపేసి నీ రక్తంతోనే రాస్తా రక్త చరిత్ర. యాక్చువల్లీ ఈయన్ని పారిపోతున్నాడు గైస్, నాకేం అర్థం కావట్లేదు. నేనేం చెప్పను గైస్, ఈ వేస్ట్ గాళ్ళ గురించి నేను అస్సలు చెప్పను.
ఇంకోసారి వీళ్ళ గురించి అడగండి, అప్పుడు చెప్తారు. గ్రనేడ్ వేస్తే సరిపోద్ది, పేడంతా వదిలిపోద్ది. ఏనా గ్రనేడ్ అది పై. అరే అరే డ్యామేజ్ తగ్గిందిరా. ఒక్కడో రావట్లేదు. అరే నువ్వు నా కిల్లలు మొత్తం దొబ్బేస్తున్నాడు. మీకు కిల్లలు కొట్టుకోవడం రాదా? ఏదో కొత్తగా ఆడుతున్నాను తెలీదు, ఒక్క కిల్ ఇవ్వడం తెలీదా మీకు? నా కిల్ అన్నీ తీసేసుకుంటున్నారు. ఎవరు సార్ మీకు గేమ్ నేర్పించింది? అసలు మీరు రియల్ ప్లేయర్సేనా లేకపోతే బోట్సా? నాకు డౌటే, మీరు బోట్సేనే. డిఫిట్ అని థమ్స్అప్ చూపిస్తాడేంటాడు. డ్యాన్స్ వేస్తున్నాడండి. నేను పాడతా. తురుకు తురుకుతూ తురుకు తురుకుతూ తురుకు తురుకుతూ తా తురుకు తురుకుతూ తురుకు తురుకుతూ తురుకు తురుకుతూ తా తురుకు తురుకుతూ తురుకు తురుకుతూ తురుకు తురుకుతూ తా తురుకు తురుకుతూ తురుకు తురుకుతూ తురుకు తురుకుతూ తా. డిస్కనెక్టెడ్, రీకనెక్ట్ అవ్వు. అది కూడా తెలీదా బ్రో? ఓకే, ఏం పెడదాం? I will ఎలాగో ఉంచదా? I win. Okay, and what is this hacker? ఒకసారి పెడదాం. I win hacker కాదు. ఇట్ డూస్ ఇది కాదు ఇది ఇక్కడ ఉంది. ఓకే, ఒకసారి చెప్పు బ్రో. I am hacker. చిన్నపిల్లల్లో ఉంది ఇది. కాస్త ఇది చాలా డీప్లో ఉంది. సో కాస్త అందరికి ఇక్కడికి ఓకే లెట్స్ స్టార్ట్. నూబ్ టౌన్. ఓకే, ఈసారి నూబ్ టౌన్ ఆడదాం. పార్కూర్ ప్లే గ్రౌండ్ వచ్చింది. షిట్ మ్యాన్, ఓ మై గాడ్, ఇట్స్ హార్డ్. ఓకే, ఫస్ట్ బ్లడ్. నేను కొట్టేసిన ఫస్ట్ కిల్ కొట్టేసిన. బ్రో వాట్ ఈస్ దిస్ బ్రో? ఓకే, ఎందుకు బ్రో అలా స్ప్రే చేస్తావు? మామూలుగా నేను ఒక్క బుల్లెట్లో నేను నాకౌట్ చేసాను, ఎందుకు టెన్షన్? మామూలుగా ఒక్క బుల్లెట్ నాలా కూల్గా కొట్టాలి. హ్యాట్ వేసుకున్నా కాబట్టి కూల్గా చెప్తున్నాను నేను. హ్యాట్ అయితే చాలా లాక్ అయిపోయింది, కానీ అన్లాక్ చేసుకోవాలి. సో నువ్వు అన్లాక్ చేసుకున్నావు అంటే యూఆర్ ఎ గుడ్ ప్లేయర్. సో గుడ్ ప్లేయర్స్ ఎప్పుడు స్ప్రే చేయరు. స్ప్రేడ్. మాట్లాడుతూ నేను చచ్చిపోయాను. మాట్లాడుతూ 2-3 కిల్స్ కొట్టాను. దట్స్ నైస్. స్ప్రే అంటే ఎలాంటి స్కోప్ పెట్టినప్పుడు స్ప్రే చేయాలి, లేకపోతే వన్ షాట్ లేకపోతే స్ప్రే. ఓకే, వెయిట్. Do you hear that sound? I hate this game. తొక్కలా ఉంది ఈ గేమ్. బాగానే ఉందనుకో, కానీ అయిపోయి నేను క్విట్ ఆప్షన్ లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎప్పుడో స్టార్ట్ ఆడినప్పుడే క్విట్ చేసి దొబ్బుతాను. సారీ నాకు ఈ గేమ్ నచ్చలేదు బ్రో. నేను పోతా, నాకు ఇది నచ్చలేదు. నేను పోతా. ఎక్కడికి వెళ్తున్నావు బ్రో? నువ్వు నన్ను చంపుతున్నావు, నేను నువ్వు చంపవేమో అనుకొని పక్కన చంపుతున్నా. నువ్వేమో కావాలని నన్ను చంపు. యూ హర్టెడ్ ద పీపుల్ హూ కేర్స్ అబౌట్ యూ. దట్స్ వాట్ ఐమ్ గోనా సే. దట్ నువ్వు ఏం చేసావంటే ఆయన ఇప్పుడు ఆడ వినిపించలేమో, అంత డైలాగ్ చెప్పే వేస్ట్. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మనం సీరియస్ అవుదాం. నో జోక్స్, నో కిలి జోక్స్, నో జోక్స్ వద్దు అండి. నేను పెద్ద జోక్ సార్, యాక్చువల్లీ నేనే జోక్. ఇప్పుడు చెప్పేదా మర్చిపోయాను. ఐఎమ్ సీరియస్. నేను ఇలా మాట్లాడుతూ గేమ్ మొత్తం విన్ అయిపోదాం అనుకున్నాను, కానీ మొత్తం ఓడిపోతున్నాను. ఈ డైవర్షన్ ఎందుకు ఇదంతా? సరే, పైన ఎక్కవేంది బ్రో? పైన ఎక్కవేంది బ్రో?
బ్రో నేను ఎక్కాను బ్రో. బ్రో నీకు బ్లైండా? నాకు అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్. దాగడము తెల్లతండా కూర పిల్లి వచ్చేయి అలా కాచూరు నిన్ను అర్థంగా అడుగుతున్నా. నేను నాన్ని చంపుతున్నా. నిన్ను గెలికానా? నేను చంపానా? నేను మనం ఎందుకు మాట్లాడుతున్నావు? చెయ్యి. ఈడు నన్ను చంపింది. రివెంజ్ అది. అరే బ్యాట్ ఇచ్చి కొడుతున్నాడు. బ్యాట్ పెట్టుకుని కొడుతున్నాడు. థ్యాంక్స్ చెప్తుంటే నన్ను కొడతాడు దిస్ హ్యాటెడ్ పర్సన్. అది పేరు హ్యాటెడ్ పర్సన్ అని పెట్టాను. ఓకే అతను థ్యాంక్స్ చెప్పాలి ఆ పేరుని పెట్టినందుకు. ఓకే వెయిట్, ఇతను ఎవరు? గిట్ల పరిగెడుతున్నాడు. హెడ్ షాట్ అయితే ఇచ్చానన్నాడు వాడికి. సో ఇప్పుడు మనం ఇది ఎక్కేస్తే మనం ఎవడు ఆపలేరు అనమాట. ఇక్కడి నుంచి ఎవరికి మనం కనిపించు అండ్ అందరినీ ఓకే ఎన్నెన్నో జరుగుతాయిలే. తర్వాత డైలాగ్ నాకు రాదులే, కానీ ఎమోషన్. నువ్వు పేరేమో కిల్ మీ ప్లీజ్ అని పెట్టుకున్నావు. నువ్వే అందరినీ కిల్ చేస్తున్నావు. ఎవడిపే నువ్వు? ఈడు 17 కిల్స్ కొడితే 18th కిల్ అని నేను. ఆ 18th కిల్ కొట్టపోతే వెన్నర్ ఈడు అయ్యి ఉన్నాడు కిల్ మీ ప్లీజ్ గడు. నేను లేకపోతే ఈడు ఓడిపోయేవాడు. దట్ ఈస్ హ్యావ్ టు గివ్ మీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మీ. యా, నా ఇంపార్టెన్స్ ఎవరికి తెలియట్లేదు ఇక్కడ. నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. యాక్చువల్లీ అసలు నేను ఇంపార్టెంటే కాదు. నాకు ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి? దట్ ఈస్ మై క్వశ్చన్. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? నన్ను నేను క్వశ్చన్ చేసుకునే బదులు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగినా, మీరు నన్ను క్వశ్చన్ అడిగినా ఒక మీనింగ్ ఉంటుంది. నేను నన్ను క్వశ్చన్ అడుగుతున్నా కాబట్టి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్. సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఇది స్టార్ట్ అయ్యేలోపు టైం పాస్ చేద్దామని ఇట్లా మాట్లాడుతున్నా. డోంట్ టేక్ ఇట్ సీరియస్. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను 0. ఫస్ట్ ప్లేస్లో 10 కిల్స్. వా నవ్వా. ఇది ఎక్కడ? ఇల్లేనా? పెయింటింగ్ చూస్తుంటే ఇది బ్లూ ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం. ఇక్కడేం లేదే, ఏం లేదు కదా. ఓకే రే వైట్ గాయ్. వీడు వైట్ షర్ట్, ఆడ బ్లాక్ షర్ట్. వీడు వైట్ స్కిన్, ఆడ బ్లాక్. ఓ రే వాట్ ఈస్ దిస్ రెడ్ మూన్ జాంబీస్ అపోకలిప్స్? I don't know what is this fucking you idiots. You motherfucking forest fellows. Ray stop it Ray or else I pitch your punish. Hit. అమ్మా ఎక్కడ దొరికింది సంతరా? ఇది మొత్తం చెత్త. ఇక్కడ బాంబు వేస్తుంది. ఇక్కడ ఉండాలి కదా. నా బాంబు వేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నీ వల్ల. టైం కూడా వేస్ట్ అయింది. యాక్చువల్లీ విలువైన టైంను వేస్ట్ చేస్తున్నాడు ఈ బ్లాక్ గార్డ్. మళ్ళీ వచ్చాడు పైకి వెళ్తున్నాడు వేస్ట్ గాడు. ఎందురా పైకి వెళ్ళి బాగా. రే నువ్వు బ్లాక్ టీమా వైట్ టీమా రా? అసలు నేను బ్లాక్ కాదు వైట్ కాదు. నా హ్యాండ్ వైట్ లాగా అనిపిస్తుంది. నా ఫేస్ బ్లాకే. నా ఫేస్ బ్లాక్ అనట్లేదు. నా ఫేస్ బ్రౌను, నా బాడీ ఈజ్ బ్రౌను. ఇన్న రియల్ లైఫ్ నాట్ ఇన్న గేమ్ నైట్. ఒకసారి రాత్రి అవుతుంది, ఒకసారి పగలవుతుంది. ఎవడరా చెప్పింది రాత్రి నైట్ 24 hours అని? ఇక్కడ 20 secondsలో అయిపోతుంది. ఇప్పుడు చూడు మళ్ళీ మార్నింగ్ అయిపోయింది. విక్టరీయా? ఓ నా టీమా? నా వల్లే గెలిచినట్టుంది మా టీమ్. సార్ ఏంటి సార్ అది? నా వల్లే గెలిచినట్టుంది మా టీమ్. నాకు థ్యాంక్స్ చెప్పాలరా. ఎందుకు నేను ఓకే అంటే ఇప్పుడే జాయిన్ అయ్యాను కదా. ఏదో జస్ట్ 2 కూడా గ్రేటే. నేను లేకపోతే 2 కూడా వచ్చుండు.
సో ఈరోజుకైతే అందనమాట. మళ్ళీ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మీరు మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి అనమాట. ఇంకా జస్ట్ మనం ఇది 3rd వీడియో అనమాట. మనం ఇంకా చాలా వీడియోస్ చేయాలి. సో బీ రెడీ ఫర్ ద లాంగెస్ట్ వీడియోస్ అండ్ ద షార్ట్ వీడియోస్ అబౌట్ ప్రభాస్. సో ఇంకా నేను చెప్పదగిన విషయం ఏంటంటే, మీరు లైక్ కొట్టట్లేదు అబ్బా. లైక్ కొట్టకపోవడంతో ఇంకా నాకు అర్థమైపోతుంది నేను ఇలా ఈ ఎడిట్ మొత్తం అంతా చేసి వేస్ట్ అని. సో మీరు ఒక్క చిన్న లైక్ కొడితే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. ఆ లైక్ కొట్టకపోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ పోతుంది. సో మీరు అలా లైక్ కొడితే నేను ఇంకా మోటివేట్ అవుతాను. ఇంకా చాలా వీడియోస్ ఇలాంటి మంచి ఎడిట్స్తో ముందుకు వస్తాను. సో ఫైనల్లీ నేను చెప్పే విషయం ఏంటంటే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బికాజ్ ఇట్స్ ఫ్రీ. అది డబ్బులకైతే ఐ డోంట్ ఆస్క్ బికాజ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఫర్ సమ్వన్, బట్ దిస్ ఇస్ ఫ్రీ కాబట్టి మీరు కొట్టినా పర్లేదు. సో కొడితే ఏమైంది, ఒక్క లైక్ కొడితే పార్ట్ 2 కూడా చేయడానికి ఉంటుంది. మళ్ళీ మనకి 3rd పార్ట్, 4th పార్ట్, 5th పార్ట్ కూడా చేయడానికి ఉంటుంది. అండ్ ఎన్ని ఎపిసోడ్లు అయితే అన్ని ఎపిసోడ్లే అనమాట. సో అంతే అన్నమాట ఈరోజుకైతే. లెట్స్ బాయ్.